జిందగీలో ఒక రోజు వస్తుంది, నువ్వెవరు, ఏం కావాలి, నీ ఆ ఒక్కదే నన్ను ప్రశ్నిస్తుంది. అమ్మ ప్రేమ, నాన్న చెప్పిన జాగ్రత్తలు, దోస్తుగాలు నింపిన భరోసా, నేను కావాలనుకున్న గుర్తింపు, కోరుకున్న జిందగీ. ఈ పరిస్థితికి నా ఆశ కారణమా, ఆశయం కారణమా, లేదా నేను అడగకుండా వచ్చిన ప్రేమ కారణమా? ఏది? హాయ్ స్కూల్ అంకుల్, హ్యాపీ సంక్రాంతి. టైర్ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? అరే అది తెగిపోయిందిరా, వదిలే. ఏ తెగలేదు బాగు. ఏ ఆసిఫ్, నీ పిల్లరా? అరే అది చూడరా ఎంత హ్యాపీగా ఉందో. ఎలాగ అనిపిస్తుందిరా నీకు? రే ఆది, సింగడ్ వచ్చాడురా. పాత ఖర్చులన్నా ఉంటే తీర్చేసుకునే టైం వచ్చింది. నీ అమ్మ ఆడు మంచి చదువుకోవడమేమో కానీ అయ్యా దాని గురించి గుర్తెప్పించి నన్ను ఇరిటేట్ చేసి పడుతూ పెట్టరా. ఆడి మొహం చూస్తేనే మూతి మొత్తం పాల్గొట్టాలనిపిస్తుంటుంది. వచ్చింది కాక, సంక్రాంతి ముబారక్ చెప్పి జిలేబీలు పెట్టి పంపిద్దాం. ఆగురా, ఇలా పని చెప్తా. ఏంట్రా బొక్కలా, నేను బాబడతా. ఏంటమ్మా ఫాతిమా ఇలా వచ్చా? ఈ టైంకి నువ్వు ఆసిఫ్ గారిని అవలేగం చేసే పనిలో ఉండాలిగా. లేదన్నయ్య, ఆసిఫ్ కి తెలిసిపోయింది, కొత్త కుర్రోడు కావాలి. అవునా, వీని చెయ్యమ్మా బకరా. నీ ఫ్రెండే కదనియా, కొత్తగా బకరా చేసేది ఉందనియా. అరే ఆసిఫ్, ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో లైవ్ డిలీట్ చేయరా. మా చెల్లి జోలికి వస్తే బాగో చెప్తున్నా. ఏం బిక్తావురా? ఆల్రెడీ మీ చెల్లె పెట్టిన ఖర్చుకి మా అమ్మ 2 గాజులు అమ్ముకున్నా. अरे चिचोरे आसिफ बैगन में मिला दे तुम बोल रहे हो। నీ అమ్మ ఆపు, కోడి గొంతు వేసుకొని. నువ్వు నీ వెనకాల ఇద్దరు అవలేగాలు కట్టి పతంగాలరా మీరు. అబే ఓ ఉల్టా సీదా మాట్లాడితే కట్ చేస్తారు ఈ పతంగ్. అబే ఓ డించక్ డించక్, నువ్వు పోయి డీజే కొట్టుకో. డీజే డీజే బాల్, నీది కట్ చేసాడని వాడు, వాడిది కట్ చేసాడని నువ్వు, ఇలా అందరిది కట్ చేసుకుంటూ పోతే ఇంకెవరిది మిగిలింది బాల్. వీలైతే ప్రేమిద్దాం బాల్, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. అరే నువ్వు ప్రేమించి ఆల్రెడీ పిచ్చాను అయినా తెలుసా? నీ పిల్ల వంతోనో లేచిపోయింది. అరే వసీం, ఇప్పుడు నేను ఇది కట్ చేస్తా, జీరో దమ్మంటే ఆబ్రా. చెయ్యిరా చూసుకుందాం. క్యా బోలా రే? ఏందిరా సడన్ గా హీరో కథలు పడుతున్నావు? ఇవాళ పొద్దుగాలే అద్దంలో మోహన్ చూసుకున్నారా, అర్రే నీ అవ్వ హీరో లెక్కున్నావు కదరా అనిపించింది. కంఫర్టబుల్గా ఉంది కదా అని కంటిన్యూ చేసిన. ఏమంటావు రాసిఫ్? నువ్వు హీరో అనుకో ఏమనుకో, నా జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. వీడికి మర్యాద ఏంట్రా చెప్పు. రేయ్, మేం మళ్ళా పోయి పైన పతంగ ఎగిరేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉందంటే మళ్ళొచ్చి కట్ చేయడానికి ట్రై చేయరా. నన్ను గెలిగితే మాత్రం బట్టలు తీసుకొడతా చెప్తున్నా. తేరీ మాకి
ఎవడ్రా ప్లీజ్ నువ్వు? మీ ఇంట్లో మగవాళ్ళు ఉంటే విలువ మీరైతే కొట్టకూడదు ప్లీజ్ ప్లీజ్ ముట్టుకోకరి ఆడవాళ్ళు మీరు చీ- దగ్గర ఖాళీగానే ఉన్నాను కదా నువ్వు కొట్టండి కావాలంటే సరదాగా అన్నాను. పైసలు తీరా మీ వాడు స్పీకర్ ఎరగొట్టాడు కదా పైసలు తీ. లేవన్నా తినేమంటారా పండగన్నా పండగ పాకెట్ మనీ కావాలరా పండగ చేసుకోపో పైసలు తీవే పైసలు లేవన్నా గూగుల్ పే చేయి ఫోన్ లేదన్నా నీ ఎప్పటి నాటకాలు ఆడుతున్నారా పైసలు తీవే స్పీకర్ వాళ్ళు కూడా ఇంత ఇస్తారా వస్తున్నా కొట్టుకో చూసుకోవాలి కదరా 2 సార్లు నుంచి మిస్ అవుతుంది నీ అవ్వ కొడితే తగలాల్పే అది స్పీకర్ కావాలంటే ఈఎంఐలో కొనిస్తారా నేను అని వదిలేరా తీరా పైసలు తీ నన్ను కొట్టి హీరోలో ఫీల్ అవుతున్నావు కదా నేను మళ్ళా దుబాయ్ వెళ్ళిపోతా నువ్వు ఈయనే ఉంటావు నీ బతికింతే నువ్వు ఇద్దరు దరిద్రంలో ఉంటావు ఏం డాడీ తలుపు కొట్టడం తెలియదా ఏం రా ఇదంతా చోరు బజార్ లెక్క ఈ ఐటమ్ గాడు ఎవడు బే స్నూప్ డాగ్ ఏం డాగు స్నూప్ డాగ్ నీ అమ్మగా బియర్ బాటిల్ లేంది అందరి మధ్యలో అమ్మ ఫోటో పెట్టినావు నా ఫోటో ఎదురా బాడ్కావ్ పొద్దుగా లేచి నా దిమాగ్ ఖరాబ్ చేస్తే నీది కూడా పెడతా డాడీ నీ వాగు వలిసింది రో అసలు ఏం చేస్తున్నావు రా వాళ్ళు కూడా జిందగీ మే క్యా కర్రా పూछरू तेरे को मैं నా పేరు ఆది నేను మ్యూజిషియన్ని ఎట్లయినా డీజే అవ్వాలనేది నా కోరిక క్లబ్లో ఒక డీజేకి అసిస్టెంట్గా పనిచేస్తున్నా బియర్ పట్టరా బియర్ కోల్డ్గా మ్యూజిక్ ప్లే చేయడం కన్నా వాడి పని ఎక్కువ చేస్తున్నా మీరు వీక్డే మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ వినండి అన్నా రే ఇవాళ థర్స్డే రా నాన్ వెజ్ కూడా తినలేదు రేపు నువ్వు వచ్చేటప్పుడు కీమా పట్రా అలాగే నువ్వు ఎప్పుడు తెచ్చే ఆ బగారా రైస్ ఉంది చూడు పక్కనే కొంచెం కర్రీ పెట్టు బాగా ఉడకాలి అన్ని ప్యాక్ చేసేసారు ఏంటే షూర్ అన్నా గుడ్ గుడ్ బాయ్ బీ కేర్ఫుల్ యు నో ద ఎక్విప్మెంట్ టేక్ కేర్ చేద్దాం కొడుక ఇట్లా ఎవ్వరు లేనప్పుడు కాదు ఏదో రోజు అందరు వినేలా ప్లే చేస్తా రండి సాయి ఆదిత్య గారు రండి ఆది మీ నాయనకు చెప్పు కీమల మొత్తం బొక్కలు వస్తున్నాయి పక్కకు పడతావు కాక ఎవరికి అర్థమైతే చెప్పు ఆ? నిన్ను నీ అయ్యని నమ్ముకొని ఉంటే చిప్పాలు పట్టుకొని తిరగాలి నేను ఇక పట్టు అయ్యా సిగ్నేచర్ తీసుకొని రాపో నా చుట్టూ లైఫ్ చాలా సింపుల్ కానీ నాకు సింపుల్ సరిపోవట్లేదు నేనేదో పీక్తానని ఎవ్వరు నమ్మట్లేదు మారుస్తా మధ్యాహ్నం అయింది 12:30 నీ అయ్యా ఈ టైంకి ఎవడో లేస్తా ఆడరా మళ్ళీ నీ బతుకు ఒక సపరేట్ రూము నువ్వేదో అయ్యే చదివి పీకెటోన్ లెక్క పొద్దున్న 5 గంటలకు లేచి నువ్వు పీకిందేందో నీ అమ్మ ఒక్క మాట అంటే చాలు ఎగబడి వచ్చేస్తావు పుకట్లో వస్తాయా ఫుడ్ బెడ్కి అన్ని పొద్దుగాలు లేచి పీక్తే వస్తాయి రాత్రంతా ఉద్యోగం చేసిండాడు మెల్లగా జీతం కూడా పెరుగుతుంది ఏంది రోజు ఇంట్లో నీ గోల ఉద్యోగం అంటే ఎట్లుండాలి రిటైర్ అయినాక మంచి పెన్షన్ రావాలి లేకుంటే నా లెక్క బొక్కలు కొట్టుకుంటా బతుకుతాడు ప్రతి అయ్యా అని కొడుకు ఆడలేక ఉండకూడదని అనుకుంటాడు కానీ కొడుకు అయ్యదే కదా అశోకునిది కాదు కదా
బొంగుల రిపేరు. ఏందే పంచులేస్తున్నావా? నీదో పెద్ద నిజాముల కాందాను పెట్టిండు మీ అయ్య సరస్వతి వైందని చెప్పి ఆడే ఎక్కువ తాగుతుండు కస్టమర్ల కన్నా. ఇదిగో మా అయ్యనే మనకు మనం వీడు ఉన్నామంటే ఆయన వల్లే. మీ అయ్య అప్పు చేసి నీ నెత్తి మీద పెడితే ఆ అప్పు తెచ్చింది మా అయ్యే. ఇదేంది మాటలు? చల్. బాబా అది జరా చెవిలకెళ్ళి అది తీస్తే ఓ ముచ్చట చెప్తా. నేను బోటుగాడిని. నాకు 20,000 ఉన్నప్పుడు నీ లెక్కనే అవులాగా లెక్క తిరుగుతుండే. కానీ జిందగీ మొత్తం గట్లా నడవదు. మెల్ల మెల్ల ఉన్నా అంటే సల్లగా వీక్తా. చెప్పేది నువ్వు 6 నెలలు టైం ఇస్తున్నా, చక్కగా ఉద్యోగం తెచ్చుకో, లేకుంటే షాప్లో కూర్చోబెట్టి బొక్కలు కొట్టిస్తా. ఈ ఇంటికి డీజేలు అవసరం లేదు. చెప్పు. ఆహా, ఓహో, స్మెల్ అద్దరిపోయింది మా. బగారా రేసేది? సారీ మా, టేస్ట్ నచ్చి అడుగుతున్నాడేమో అనుకున్నా, కానీ అలవాటైపోయినట్టుంది. మళ్ళా అడుగుతూనే ఉన్నాడు. నీ పని గురించి పాటల గురించి నాకు పెద్ద తెలియదురా. నేను చేయగలిగినంత చేస్తున్నా. వాడు నీకేదోలా పనికొస్తే అది చాలు. సాయంత్రమే మొదలెట్టినా మళ్ళా మధ్యాహ్నం ఉదారలే పట్టు. ఏందది? బిల్లు. ఇక్కడ కారు కొనియచ్చు కదా డాడీ, ఎండలో తిరగలేకపోతున్నా నేను. ఇంకేం కావాలరా? బంగ్లా, బంగారంతో టాయిలెట్. ఏంది డాడీ అట్లా మాట్లాడతావు? ఏ డాడీకి ఏం ఉద్రపోయి నాకు కొత్త డాడీ తెచ్చుకోపో. ఇదేదో బాగుందిరా, షుగర్ డాడీలు అంట, తెచ్చేసుకుందాం. నాకు కూడా షుగర్ ఉందిరా, నేను కూడా షుగర్ ఉన్న డాడీనే. బాబాయ్ ఇగో అయినా నువ్వు నాకు కమిషన్ ఇవ్వాలి. నేను ఆ క్లబ్ లో పనిచేయడం వల్లే నీకు డీల్ వచ్చింది కదా. బొచ్చుల ₹1,00,00,000 ఇది, లత్కోర్ బిజినెస్ డీల్ ఇది. వద్దంటే పోతా మళ్ళా. పోతున్నా, నువ్వు ఈడనే ఉండు. షుగర్ ఉన్నప్పుడు విస్కీ ఎందుకు అంకుల్? బ్రాందీ లవంగం కలుపుకుని తాగండి. ఏ దాగినా చచ్చిపోతాం రా పొద్దుగాల. అది మీ డాడీని బ్రాందీ తాగమని చెప్తున్నాను. సల్మాన్ ఖాన్ గా బాడీ మీద ఫోకస్ తగ్గించి గా చికెన్ బాడీ మీద పెట్టు. తక్కువ సార్ ఇది. అయితే ఏం చేద్దాం అంటావు? ఏమ్రా 6 నెలల నుంచి స్కూల్ పోరాడు బ్యాగ్ వేసుకొని పోయినట్టు పోతున్నావు. ఇంకొక 6 నెలల టుమారో వల్ల సెట్ అవుతావు కదరా? ఏం సెట్ అయితే బొంగు. ఆడు కన్సోల్ కూడా ముట్టినట్లే లోపల. ఏ అట్లా మాట్లాడకరా రే, నేను నిన్న నమ్ముకొని కూర్చున్నాడా. ఏ సున్పట్టే, ఒక్క మనిషిరా, ఒక్క మనిషి నా మ్యూజిక్ తో ఫిదావని దీనమ్మ మ్యూజిక్ సీన్ మొత్తం మార్చిపడి చెప్తా. సరిపోయిందిరా, నువ్వేమో ఆడిని నమ్ముకున్నావు, ఆడేమో ఇంకోళ్ళు ఎవరినో నమ్ముకున్నాను అంటున్నాడు. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు దొరికినట్టారా బాబు ఫారెన్ కొంటలో. దీనమ్మ జీవితం. ఈ టేస్టీ రెసిపీ అక్కని అడిగితే ఏనాడు చెప్పలేదన్నా. అంతే అన్న, నేను చేస్తానని ఇవ్వదమ్మా. ఎవ్వరి చేతులతో చేస్తే ఆ టేస్టే వేరు. నా గులాబ్ జామున్ లెక్క. చిన్న పోరోన్వా? షెఫ్ ఫక్ ఆఫ్ షెఫ్. ఏంటి పెన్ డ్రైవ్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది, నీ సొంత దీంట్లో ఉపయోగించుకో. ఓకే అన్న, బాగుంది కదా. ఆడేమ్రా గంత ఓవర్ చేస్తుండు సాలేగాడు. వాడు అంతేలేరా. మనోళ్ళే. వాట్సాప్ బాయ్స్. కూడా బ్రో 1 బియర్ బ్రో. ఏయ్ క్యా కర్ రా బే? అరే ఏం లేదు గమ్మునుండు. అరే నువ్వు గమ్మునుండ్రా. ఏం చేస్తున్నావురా? బౌత్ దిన్ సే పేట్ సాఫ్ నయ్యోరా మామ. ఇప్పుడే కొన్నా. నువ్వురా ఫస్ట్ ఇది తీసుకో. గుడ్ బాయ్ రా నువ్వు. రా, నీకు తెలుసు నాకేం కావాలో. గుడ్. తాగిండు. ఓకే అన్న. ఇప్పుడు ఓరా నువ్వు, నిన్న ఓడాపుతాడు చూస్తా నేను.
నా బాడీ నా మైండ్ నా కంట్రోల్లో లేవు. గూగుల్ మ్యాప్స్ నా బండి రెండూ నా మాటినట్లే. ఇక అంతే. ఏడు ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో. ఎక్స్క్యూజ్ మీ. యా ఏమ్రా అసలు కనబడతానే లేవు. దోస్తులను కలవనికి టైం లేదా రా? పోరి మత్తలో ఇట్లా పడ్డావా ఏంది? బొంగులో లవ్. లవ్ ప్యార్ ప్రేమ షురు చేసి పో ప్రేమ చల్. ఆగరా ఏడకు ఏ, పోయలేదు. నేను పోతారా బై? కూసో. నువ్వు చెప్పు గురు. పిచ్చోల్రా మీరంతా. నువ్వు 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 బాల్, 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 బాల్. రే, రే, నీకేం తెలుసురా అసలు ప్రేమ గురించి? నీకు ప్రేమించడం తెలీదు, నీకు ప్రేమించడం తెలీదు. ఆ చెట్టులో ప్రేమ ఉంది, ఈ మట్టిలో ప్రేమ ఉంది, ఆ స్కూటర్లో ప్రేమ ఉంది, పెట్రోల్లో ప్రేమ ఉంది, ఈ మందులో ప్రేమ ఉందిరా. బాల్, బాల్, బాల్. ప్రేమించుకుంటే మిగిలిపోతుంది ప్రేమలు కాదు బొంగు, ప్రపంచానికి రా. బాల్, 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 బాల్. ఓకే ఓకే అర్థమైందిరా బై. బాల్, నీ కళ్ళు చూస్తుంటే నువ్వు ప్రేమలో ఉన్నావని తెలుస్తుంది. బాల్, తలెత్తి చూడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. మొదలవుతుంది బాల్, నీ కథ మొదలవుతుంది. బాల్, బాల్ మొదలవుతుంది. బాల్ ఉంది, బాల్ నీలో ఉంది. బాల్ ఏంది బావా